హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్దు థాట్స్. మా ఇంటి ముందరికి గణేశుడు వచ్చేసాడండి. ఉదయమే పండగ, వినాయక చవితి. గణేశుడు వచ్చాడు. ఇప్పుడే మేము అందరం వెళ్ళి పిల్లలు అందరిది పోయి మేము గణేశుని తీసుకొని వచ్చినాము. మా వీధిలో అందరం కలిసి గణేశుని కూర్చోబెట్టుకుంటామండి. గణేష్ పండుగ అయితే మా వీధిలో చాలా అంటే చాలా, గణేష్ నగర్ పేరు కూడా, మా వీధి పేరు కూడా గణేష్ నగరే. గణేష్ పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. 9 నవరాత్రులు మంచిగా పూజలు, నైట్ అయితే టిఫిన్లు అన్నీ మంచిగా జరుగుతాయి. గణేశుడు వచ్చా. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అరే ఎనక కొద్ది స్థలం ఉంది. జై. ఇచ్చినోళ్ళు మళ్ళీ అడగవాకండి. గణేశుడు వచ్చి మీకు అందరికి చాక్లెట్లు.
గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను మోదకముల నైవేద్యం బుదిగించుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వర భక్తుల మొక్కులు కొనోదరా మోదకముల నైవేద్యం బుదిగించుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వర భక్తుల మొక్కులు కొనుమోదరా ఎలక మీద ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుండు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను మనము 9 days ప్రతిరోజు ఏదో ఒకటి తమాషగా దైవభక్తి కావచ్చు, అది ప్రసాదము ముందర తీసుకొచ్చారు. పగలు ఇక్కడ పూజా కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఇంకోటి ఏంటంటే రేపు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం ఉంటుంది. కంపల్సరీ ఎవరు మన గణేష్ నగర్లో ఒక్కళ్ళు అన్నం వండుకోకూడదు ఇంట్లో. అది నా కోరిక. అందరూ ఇక్కడ తినాలి. అది పచ్చడన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేతనైంది. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఈ 9 days ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటున్నామో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అందరితో అనేటువంటి భావం మనకు ఏర్పడుతుంది. మానవ జన్మ అనేటువంటిది ఎన్నో జన్మల తర్వాత వచ్చేటువంటిది. దాన్ని సార్థకం చేసుకోవాలి ఏదో ఒక రకంగా. అందరూ ఒకే రకంగా చేయలేరు. నేను ఒక రకంగా చేస్తా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా, ఏదో ఒకటి మంచి పనులు చేసుకుంటూ సార్థకమైన జీవితాన్ని గడపడమే మానవ జన్మ యొక్క ధర్మము. ఆ ధర్మాన్ని నిర్వర్తించు కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి దాన్ని మనము మన గణేష్ నగర్లో చాలా వరకు కూడా ఇట్లే కలిసి ఉండడం వల్లనే 10 సంవత్సరాల నుంచి మనం చేయగలుగుతున్నాం. దానికి నేను ఒప్పుకున్నా. హ్యాండ్స్ అప్ టు గణేష్ నగర్. ఒప్పుకున్నా నేను గణేష్ నగర్ని. నా చేతనైనందులో మీరు నాకు హెల్ప్ చేస్తూ అందరం కలిసి నేను చెప్పినది మీరు వింటూ ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి దశ దిశ వినాయక. ఈసారి వినాయకుడి పేరు దశ దిశ అంటే టర్న్. 10 సంవత్సరాల తర్వాత టర్న్ అవుతుంది. దిశ దిశ అంటే ఏంటి? దారి. దశ అంటే దశ, దశ పట్టడం. కాబట్టి 10 సంవత్సరాలు బోలో గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. ఆయన కూడా హ్యాండ్సప్ చెప్పాలి. గణేష్ నగర్లో కరోనాలో కూడా గణపతిని నట్ట బజార్లో నిలబెట్టాము. ఆ సత్తా మన గణేష్ నగర్కి ఉంది. ఒప్పుకున్న గణేష్ నగర్ని కరోనాలో కూడా ఆపకుండా 10 సంవత్సరాలు ఏకదాటిగా 9 days సూపర్గా జరిగింది. దానికి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పకూడదు, అది మన బాధ్యత. ఓకే.